హలో. గుడ్ ఈవినింగ్ సార్, నేను ప్రకాష్ని మాట్లాడుతున్నాను. బాగున్నావు ప్రకాష్? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాలే. ఏంటి సంగతులు? ఏం లేదు సార్, ఎంసెట్ అయిపోయింది. మ్మ్. నెక్స్ట్ ఏం చేయాలో డౌట్గా ఉంది. ఆ. అందుకే మీ గైడెన్స్ కొంచెం కావాలి సార్. అవునా, సరే నీకు అడ్రస్ ఒకటి పంపిస్తాను. మన ఇంటి పక్కనే ఉంటుంది, వచ్చేసేయ్, మనం మాట్లాడదాం. తప్పకుండా సార్, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే ప్రకాష్, ఓకే సార్. బాయ్, టేక్ కేర్, బాయ్. అరే మర్చిపోయా. అరే చిన్న పని ఉందని మర్చిపోయా. నా స్టూడెంట్ వస్తాడు, కూర్చోబెట్టుకో, 10 నిమిషాల్లో వచ్చేస్తా. ఓకేనా? అలాగే 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 అలాగే. సార్ రాజేష్ సార్ కోసం వచ్చాను. స్టూడెంటా? అవును సార్. దా కూర్చో. ఏం చదివావు? ఇంటర్ ఇంటర్. ఎంత వచ్చిందేంటి? 70%. 70? అబ్బా, ఎంసెట్ రాసావేంటి? రాశాను సార్. ఎంత వచ్చిందో? 80,000 సార్. అబ్బా, 80,000. బాగా కష్టపడ్డట్టున్నావు. ఏదో అలా సార్. ఓకే, మరేంటి ఇక్కడ? అదే గైడెన్స్ కోసం సార్. గైడెన్స్. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంజనీరింగ్ సార్. ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. సంవత్సరానికి ఫీజు ఎంతో? 1.2 lakhs. అంటే 4 సంవత్సరాలకి 4,80,000. ఒకవేళ ఫెయిల్ అయితే? సార్ సరే పాసే అయ్యావు, మరి నెక్స్ట్ ఏంటో? అంటే జాబు, శాలరీ, కారు. ఆహా, ఓహో. సపోజ్ జాబ్ రాలేదు, మరి నెక్స్ట్? ఎంబీఏ సార్. అబ్బా, ఎంబీఏ? అవును సార్. ఓకే ఓకే, 2 years. సంవత్సరానికి ఎంత? 2 lakhs సార్. 2 lakhs. 2 సంవత్సరాలకి 4 లక్షలు. అవును సార్. ఇది మాత్రం పాస్ అయిపోతావు 2 yearsలో. సపోజ్ మళ్ళీ టైం బాగాలేక జాబ్ రాలేదే అనుకో, ఆ తర్వాత 1 year అమీర్పేట్ సార్. 1 year అమీర్పేట్ కోచింగ్లోకి. దానికెంత? రఫ్లీ 1 లక్ష. ఇదో 1 లక్ష. అంటే 4 సంవత్సరాలకి 4,80,000. 4 లక్షలు, దీనికో 1 లక్ష, సుమారు మొత్తం కలిపి ఎంతో? 10 లక్షలు సార్. పర్లేదబ్బా, క్యాలిక్యులేషన్స్ బాగానే వేస్తున్నావు. ఏదో అలా సార్. ఓకే, సో 10 లక్షలు. ఇదంతా చేసి జాబ్ వస్తుందనే గ్యారంటీ ఉందా? సార్ మార్కెట్లో తట్టుకొని జాబ్ చేయాలి, కాంపిటీషన్లో చూసుకోవాలి. మనమా చూస్తే ఇంటర్లో యావరేజ్ స్టూడెంట్. కష్టపడి చదువుదామా అంటే మనకా లేదు. మరి ఏం చేద్దాం అంటావు? సార్ అది నేను చెప్పనా? చెప్తాగా, దా తమ్ముడు. ఇదే 10 లక్షలతో ఒక 10 గేదెలే కొన్నావు అనుకో, ఇదే 6 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించకపోతే వచ్చి నా గుండు కొట్టు. లేదు మనకి బిజినెస్లు వల్ల కాదన్నావే అనుకో, ఒక 10 లక్షలు తీసుకెళ్లి FD డిపాజిట్ చేయి. నీకు ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ ఇన్కమ్ తో నువ్వు కాలు మీద కాలేసుకుని బతికేవచ్చు. లేదు ఈ బిజినెస్ కాదు, నేను చదివేసి వస్తానే అన్నావు అనుకో, అదిగో అడు చూడు, బీటెక్ చేశాడు, ఆడి ఫేస్ లోనే ఆ నిరుత్సాహం కనిపిస్తుంది. అక్కడ చూడు, MBA చేశాడు, ఏం చేస్తున్నాడు? ఈగలు తోలుకుంటున్నాడు. ఇదంతా కాదు కానీ మన పవన్ కళ్యాణ్ ఏం చదివాడు? మన రాజమౌళి ఏం చేశాడు? స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ ఏమని చదివారా? లేదుగా. అర్థం చేసుకోండి, లేండి, నిద్రలేండి, ఇక చాలు, చదివింది చాలు. టాలెంట్లు చూపించండి. ఇంకెళ్ళు, ఇంకెంతమందిని బాగు చేయాలో. రే ప్రకాష్, ప్రకాష్, మీకు అన్నా సార్. ప్రకాష్, రే ఏమైందిరా వాడికి? హితోపదేశం చేశా. హితోపదేశం ఏంట్రా? చదువుకునే పిల్లలకి ఇలాంటి మెసేజ్లు ఇస్తావా? పోతావురా రే, నాశనమైపోతావు. అరే రాజుగా, మెసేజ్ అది కాదు. ఇలాంటి చెత్త నాలాంటి వాళ్ళు ఎన్నో చెప్తుంటారు. ఇదేం పట్టించుకోకుండా వాళ్ళు చెయ్యాలనుకున్నదే చెయ్యాలి. ఇది మెసేజ్. నిన్ను నమ్మి వాడిని వదిలిపెట్టి వెళ్ళాను చూడు, నన్ను నేను